ఇప్పటివరకు ఉన్న విచారణలో? ఇమ్మడి రవి మనము అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడండి. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివినట్టు మనకి ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. దాని తర్వాత ఎంబీఏ ఇక్ఫై యూనివర్సిటీ అని ముంబైలో కంప్లీట్ చేసి దాని తర్వాత వెబ్ డిజైనింగ్ ఇవన్నీ అతను నేర్చుకున్నాడు. సో మొదటగా ఈఆర్ ఇన్ఫోటెక్ అనేసి ఒక కంపెనీని పెట్టాడు అనమాట. కంపెనీ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ దాన్ని రన్ చేశాడు కొన్ని సంవత్సరాలు. చేసినప్పుడు అతనికి వచ్చే డబ్బులు అంత సఫిషియెంట్గా అనిపించలేదు. సో కొన్నాళ్ళు అది చేసిన తర్వాత ఇంకా ఇన్కమ్ ఎక్కువగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్స్ డిజైనింగ్ వీటిలో అప్లోడింగ్ ఆఫ్ పైరేటెడ్ కంటెంట్ అనేది ప్రారంభించాడు. అంటే ఈ ఇమ్మడి రవి అరెస్ట్తో పైరసీ ఆగిపోతుందా? ఇంకా ఏమైనా పైరసీ చేసే అవకాశం ఉంటుందా? చేస్తున్నారా ఏమన్నా? ఇమ్మడి రవి అరెస్ట్తో కానీ లేకపోతే ఇంకెవరిని ఎంతమందిని అరెస్ట్ చేసినా పైరసీ అనేది ఆగదు. ఎందుకంటే అది జస్ట్ లైక్ దొంగతనం, థెఫ్ట్, ఎనీ థెఫ్ట్ ఆర్ రాబరీ ఆర్ బర్గ్లరీ ఇవి మీరు ఎట్లా మనం ఆపలేకపోతున్నాము. ఇంటికి తాళాలు వేస్తున్నాం కానీ దొంగతనాలు జరుగుతున్నాయి. సో ఇది మనం ఆపలేనంటే పైరసీ కూడా ఆపలేము. ఎందుకు అనంటే ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు తయారు చేస్తారు, ఇంకొకళ్ళు అప్లోడ్ చేస్తారు. రవి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. సో దేశం అంతట్లో ఎక్కడో నుండి ఏదో ఒక మూల నుంచి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సో దానిని ఆపలేము మనము. కాకపోతే అలాంటివి చేయడం అనేది నేరం అనేది తెలుస్తుంది. చూడడం కూడా కరెక్ట్ కాదని ప్రజలు కూడా గ్రహిస్తారు. చూడడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ఎలాంటి నేరాలకి వాళ్ళు విక్టిమైజ్ అవ్వే ఛాన్స్ ఉంది, ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ అనేది ఇండైరెక్ట్గా ఎట్లా జరుగుతుంది, దానివల్ల కొంతమంది జీవితాలు కూడా ఎట్లా కోల్పోతున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. అది చూడడం అనేది తగ్గిస్తారు. ఈ పైరసీ చేసేవాళ్ళు కూడా ఈ యొక్క డెవలప్మెంట్స్ని చూసి కొంత వెనక్కి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ని వెబ్సైట్లు నడిపిస్తున్నట్టు తెలిసింది ఇప్పుడు? మన ఇన్వెస్టిగేషన్లో ఈ ఐబొమ్మ, బపం టీవీ అండ్ మిర్రర్ వెబ్సైట్స్ అన్నీ కలిపి దాదాపు 65 వెబ్సైట్స్ ఐడెంటిఫై చేసామండి. ఆ 65 వెబ్సైట్స్ కూడా డౌన్ చేయడానికి గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసి ఉంటారు కదా మనకు, 1x బెట్ కానీ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, 1win కానీ. సో వారిపైన కూడా చర్యలు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు అరెస్ట్ రవి చేశారు. సో ఇట్లాంటి వారు ఇంకా బయట ప్రమోట్ చేసేవారు కానీ ఇట్లాంటి యాడ్స్ ఇప్పుడు ఎవరైతే ఐబొమ్మలో యాడ్స్ ఇచ్చాడో ఇతను, సో ఇలాగే ఇంకా వేరే మాధ్యమాల ద్వారా కూడా ఇస్తున్నారు, వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? డెఫినెట్గానండి. ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్లో సిపి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ అనేది మన కంట్రీలో ఆల్రెడీ ప్రొహిబిటెడ్. సో అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఈ వేరే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి యాడ్స్ రూపంలో ఇంకా రకరకాల రూపాల్లో ఇది ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. దీనికి ప్రజలు, అమాయకమైన ప్రజలు దానిలోకి వెళ్ళి ఊబిలో చిక్కుకుంటున్నారు. సో దీన్ని రీసెంట్గా చూస్తే మేము లాస్ట్ ఇయర్ ఒక సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన అతను కూడా అరెస్ట్ చేశాము. ఒక పిహెచ్డి ఇంజనీరింగ్ చేసిన అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్కి అతను అడిక్ట్ అయిపోయాడు అనమాట. ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు, దానిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. తర్వాత ఇంకో పెద్ద సైబర్ ఫ్రాడ్లో చిక్కుకొని మధ్యప్రదేశ్ పోలీసు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ ద్వారా ఉన్నాయి. సో అందుకోసం వాళ్ళ మీద డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు రవి యొక్క మనీ ట్రయల్ ఎనాలిసిస్, అతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, యాడ్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, యాడ్స్ నుంచి మనీ ఎలా సోర్స్ అవుతుంది, ఇవన్నీ కూడా తరోగా అనలైజ్ చేసి ఈ బెట్టింగ్ అండ్ గేమింగ్ వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుందండి. అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడా? అసలు హైదరాబాద్ నుంచి మక్కా మార్చి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, మీరు ఎట్లా ట్రీట్ చేశారు అతను? అతనికి హైదరాబాద్లో ఇల్లు ఉందండి. కూకట్పల్లి ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఓన్ హౌస్. సో అతను అక్కడికి వస్తుంటాడు, అక్కడే ఉంటుంటాడు. మధ్యలో వేరే వేరే దేశాలకు వెళ్ళి 2 months యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడం అతనికి ఇష్టం అని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళి 2 months అక్కడ స్టే చేసి మళ్ళీ అతని ఇంటికి వచ్చేస్తాడు. సో ఆ క్రమంలో అతను మన యొక్క పైరసీ ప్రెస్ మీట్ ఆగస్ట్ 29th రోజు జరిగింది, పైరసీ కేసులో ప్రెస్ మీట్. సో అది అయిపోయిన తర్వాత September 3rd అతను వెళ్ళిపోయాడు విదేశాలకి. సో అంటే ఈ కేసుని క్రాక్ చేశారు. ఇది తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ నేనే అయి ఉండొచ్చు అనుకున్నాడా, లేకపోతే అతను పని మీద వెళ్ళాడో కానీ ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆల్రెడీ 2022లోనే ఇతను వేరే దేశ పౌరసత్వం తీసుకున్నాడు. సెంట్ నెవీస్ కిట్స్ అని చెప్పేసి కరీబియన్ ఐలాండ్స్లో ఒక చిన్న దేశం అనమాట. ఆ దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నాడు, ఇండియాదంతా కూడా రినౌన్స్ చేసి. సో అది తీసుకొని అక్కడ వాళ్ళతోటి పార్ట్నర్ అవ్వడానికి, అతనికి ఈజీగా యొక్క బిజినెస్ అనేది రన్ చేయడానికి, ఆ దేశం యొక్క అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి తీసుకున్నానని మనకు చెప్పాడు.
సో ఇవన్నీ చేసి అతను మళ్ళా మేము అరెస్ట్ చేసే రోజు 14th రోజు మేము పట్టుకున్నాం, ఫ్రైడే రోజు. 14th రోజు మార్నింగ్ అతను ల్యాండ్ అయినట్టు వాళ్ళ ఫ్రెండ్కి ఇక్కడ మెసేజ్ పెట్టాడనమాట. సో మేము వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకోవడానికి టీం వెళ్ళింది. ఫ్రెండ్ ఇంటి దగ్గరికి టీం వెళ్ళినప్పుడు అతను మొబైల్ సీజ్ చేసినప్పుడు అందులో మెసేజ్ మనకి కనపడింది. ఐఎమ్ ల్యాండెడ్ ఇన్ ఇండియా టుడే మార్నింగ్ అని చెప్పేసి అతను పెట్టిన మెసేజ్ చూసి ఫ్రెండ్ని పట్టుకున్న టీం ఇంకో సపరేట్ టీం ఫామ్ చేసి ఇమీడియట్గా అతని లొకేషన్ మనకు తెలుసు, ఇల్లు తెలుసు. సో అతను వచ్చాడని చెప్పేసి అతన్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా సెకండ్ టీం వెళ్ళి అతన్ని పికప్ చేసిందనమాట. అతని భార్య దొరకబట్టించిందని అంటున్నాం. అతని భార్య ఎవరు అనేది మనకి ఇంతవరకు తెలియదు. మనం పర్సనల్గా నేను కూడా ఇంట్రాగేట్ చేసినప్పుడు భార్య గురించి, ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు అతనికి 2016లో మ్యారేజ్ అయింది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, ఒక పాప కూడా ఉంది. అయితే వాళ్ళకి డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల 2017లోనే డివోర్స్ అయిపోయిందని అతను చెప్పాడు. వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. కనీసం పాపనైనా నువ్వు చూడవా, మాట్లాడవా అని నేను అడిగితే ఎవరితోటి కూడా నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవని అతను చెప్పాడు. కనీసం వాళ్ళ భార్య పేరేంటి, వాళ్ళ పాప ఎవరు, ఈ డీటెయిల్స్ కూడా మన దగ్గర అయితే లేవు. ఇంకొకటి ఏంటంటే అతని యొక్క కమ్యూనికేషన్ కానీ, మనీ ట్రైల్ కానీ ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేస్తాం ఎవరిదైనా కానీ. చేసినప్పుడు ఎక్కడ వైఫ్తో ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే కమ్యూనికేట్ అయినట్టు కానీ మనకి ఎక్కడా కూడా లేదు. అప్పుడే మనకి ఇతను సింగిల్గా ఉంటున్నాడా ఏంటి అనేది మనం కూడా సస్పెక్ట్ చేసామన్నమాట. అసలు ఏంటి ఇతని ఫ్యామిలీ ఎవరు ఏంటి, ఎక్సెప్ట్ ఫాదరు, 1 or 2 ఫ్రెండ్స్ కూడా రేర్గా ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడు అనమాట. కమ్యూనికేషన్ ఎవరితో లేదు. సో వైఫ్తో అయితే అసలు ఎవరితో లేదు. గర్ల్ ఫ్రెండో, వైఫో లేకపోతే సిస్టర్సో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని మేమంతా చూస్తే ఎక్కడా కూడా మనకు దొరకలేదు. సో వైఫ్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది మనకి ఎక్కడ రివీల్ చేయలేదు, ఎవరితో కూడా కమ్యూనికేట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఏదైతే ఇవి జరిగిందో ఐబొమ్మ కానీ బప్పం సంబంధించి కానీ, సో ఇతర మాధ్యమాలపైన ఎట్లా ఉంటాయి అంటే చాలా వరకు కూడా లింక్స్ ఉంటాయి, ఓపెన్ చేసి మూవీస్ కానీ ఇట్లా చూస్తుంటారు. చాలా వరకు డాటా కూడా అతని దగ్గర ఉందని అంటున్నాడు. అట్లా పోద్దాం అట్లా డాటా తీసుకోవచ్చు అతను? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఈ బప్పమ్మ టీవీ కానీ ఐబొమ్మ కానీ దానిలోకి వెళ్ళి ఫ్రీగా మూవీస్ చూడాలని వెళ్ళినప్పుడు ఏ ఫోన్ నుంచి లేకపోతే ఏ గ్యాడ్జెట్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏ అడ్రస్ నుంచి చేస్తున్నారు, ఏ ఐపీ నుంచి అనేది ఎవరైతే వెబ్సైట్ అడ్మిన్స్ ఉంటారో, సర్వర్స్ ఎవరు మేనేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది. అట్లాగే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, లొకేషన్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఆ డేటాబేస్ని వాళ్ళు lakhs ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక 5 crores మెంబర్స్ది నా దగ్గర డేటా ఉంది అని అతనే ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మనం పైరసీ కేసు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 5 కోట్ల మంది డేటా నా చేతిలో ఉంది, నా దగ్గరికి వస్తే జాగ్రత్త అన్న టైప్లో స్టేట్మెంట్స్ కూడా టీవీలో చూశాను నేను. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ డేటాని వీళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఈ డార్క్ వెబ్లో లేకపోతే ఇలాంటి డిఫరెంట్ సైట్స్లో కూడా డేటాను కూడా అమ్ముకుంటారు. సో ఇది అల్టిమేట్గా సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేతిలో ల్యాండ్ అయ్యి వాళ్ళు వీళ్ళని విక్టిమైజ్ చేస్తారనమాట. సైబర్ క్రైమ్స్లో విక్టిమ్స్గా మారుతారు. ఇందులో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని మూవీస్ ఫ్రీగా చూడాలని ఎవరైతే ప్రజలు చూడడానికి ఇంట్లో ఉండి ఓటీటీనో మూవీనో చూడాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళు గుర్తించాల్సింది ఏంటి అని అంటే వీళ్ళ డేటా అంతా కూడా ఈ పైరసీ వెబ్సైట్స్ వాళ్ళ చేతిలో, తద్వారా సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేతికే డైరెక్ట్గా వెళ్తుంది. సో ఎప్పుడైనా మనం ఫ్రాడ్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖర్చు అయినా 100-200 ఎంతైనా కానీ థియేటర్కి వెళ్ళి చూడడం లేకపోతే ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడడం అనేది మనకు మంచిది అనేది ప్రజలు కూడా రియలైజ్ అవుతారని నేను భావిస్తున్నాను. అండ్ అలాగే మనం ఈ ఏపీకే ఫైల్స్ కానీ బెట్టింగ్ యాప్స్లలో కూడా కొన్ని లింక్స్ వస్తుంటాయి. సో అవి ఓపెన్ చేయగానే కొందరు మనీ కూడా పూర్తిగా డెబిట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏపీకే ఫైల్స్ కానీ బెట్టింగ్ యాప్లలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని లింక్స్ క్లిక్ చేసి చాలామంది నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి లేకపోతే లోన్స్ ఇస్తామని చెప్పేసి రకరకాల ఆర్టీఏ చలాన్ అని ఏపీకే ఫైల్స్ పంపించి ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటున్నారు. వీళ్ళు ఇన్నోసెంట్గా ప్రజలు అందులో క్లిక్ చేయగానే వాళ్ళ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో ఇలాంటి మెసేజెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలండి. అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఎలాంటి లింక్స్ అయినా కానీ మనం వితౌట్ వెరిఫికేషన్ క్లిక్ చేయకూడదు.